హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మలేషియాలో మన ఇండియన్ టెంపుల్ను దర్శిస్తున్నాము. మేము అనుకోకుండా షాపింగ్కి వస్తే ఇక్కడ మనకు టెంపుల్ కనిపించింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది తమిళియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా గుడిలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ మనం వ్యూ చూద్దాం ఒకసారి, టెంపుల్ వ్యూ. సో చూడండి ఎంత మంచిగా ఈ టెంపుల్ను నిర్మించారో ఒకసారి చూడండి. సో ఇదంతా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇది వన్ సైడ్ మొత్తం టెంపుల్ గోపురం, అంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి చూసుకుంటే రోడ్ చూడండి, అక్కడ సిటీ మనకు కనబడుతుంది. సో అన్ని కార్స్ వెహికల్స్ అన్నీ పోతున్నాయి గుడి ముందరికి వెళ్ళి. సో చాలా మంచి గుడి ప్రాంగణం కనిపిస్తుంది మనకు. ఇటు సైడ్ ఒకసారి చూడండి. సో ఇది మెయిన్ రోడ్ మీద ఉంది మలేషియాలో. చూడండి అన్ని వెహికల్స్ అక్కడ నుంచి వస్తున్నాయి. సో సెంట్రల్ మార్కెట్కు దగ్గరగా ఉంటుంది ఈ గుడి. చూడండి లోపల ఒకసారి చూద్దాం మనము గుడిది ఎలా ఉంటుందో. చూడండి మన గణేశుడు ఇక్కడ మనకు దర్శిస్తున్నాడు లోపల. తర్వాత ఇవన్నీ అంటే చూడండి మన ఇండియాలో ఉన్నట్టే అనిపించింది మాకు చూస్తుంటే. అక్కడ అంతా ఇండియన్ పీపులే చాలామంది కనిపిస్తున్నారు. అంటే తమిళియన్స్ కూడా మన కట్టుబొట్టు అంతా మనలాగానే, మన హిందువులు మనలే ఉంటారు. సో చాలామంది ఇక్కడ కూర్చొని భజన చేస్తున్నారు. చూడండి ఎంత అందరూ కూడా ఒక మంచి విదేశీ పీపుల్ కూడా ఇక్కడ దర్శనానికి వస్తున్నారు. వాళ్ళు వస్తే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరుంటుంది కాబట్టి అక్కడ అంటే చీర తీసుకొని టెంపరవరీగా అంటే పైనుంచి కట్టుకొని వాళ్ళు లేడీస్ వస్తున్నారు. సో వాళ్ళు మన ఇండియన్ కల్చర్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం ఎన్ని దేవతామూర్తులు మనకు ఇక్కడ కనిపిస్తున్నారో చూడండి. చాలామంది గణేశుడు అండ్ కుమారస్వామి అందరూ ఇక్కడ లైన్గా ఉన్నారు. సో ఇదొక టెంపుల్ లోపల నుంచి వ్యూ మనకు కనబడుతుంది, ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ అంటే ఇది అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇది, లోపల నుంచి నేను చూపిస్తున్నాను ఎంట్రన్స్. సో చాలా మంచిగా ఉంది, మాకు చాలా హ్యాపీ ఫీల్ అయినాము. లాస్ట్ రోజు మేము టెంపుల్ దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చూడండి. అందరు లైన్లో వెళ్తున్నారు. మేము కూడా లైన్లో నిల్చొని మేము అన్న ప్రసాదం తీసుకోవడం జరిగింది. సో చాలా మంచి టేస్ట్ ఫుడ్ తీసుకున్నాము, చాలా బాగుంది. చూడండి ఎన్ని ఈ గుడికి కట్టిన పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి, చాలా అద్భుతంగా కట్టిరు. అంటే మలేషియాలో ఇట్లా గుడి ఉంటుంది అనేది మాకు కూడా తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాతనే ఇక్కడ చూడండి గుర్రాలు ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడ దర్శనకి బోర్డు పెట్టిరు. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. సో అభిషేకము పూజ టైమింగ్ అనమాట. ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు గుడి ఓపెన్ ఉంటుంది, అభిషేకంకు ఏ టైం ఉంటుంది, ఇవన్నీ కూడా అక్కడ రాసి పెట్టారు. చూడండి మేము లైన్లో నిల్చుకొని వెళ్తున్నాము. సో పైన గుడి వెనకాల చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు. మలేషియాలో మామూలుగా మినిమం అయితే 30, 40, 50 ఫ్లోర్లు ఉంటాయి. ఇక్కడ చూడండి నవగ్రహాలు. తర్వాత ఇక్కడ శివ పార్వతులు దర్శనమిస్తున్నారు మనకు. శివుడు, పార్వతి అండ్ పక్కన 2 కుమారులతోని గణపతి అండ్ కుమారస్వామి అండ్ పక్కన నారదుడు కనిపిస్తాడు. చాలా అద్భుతమైన దృశ్యం అన్నమాట ఇది. చూడండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో చివరి రోజు ఈ దర్శనం మాకు భాగ్యం, మా అదృష్టం ఇక్కడ మేము తీసుకున్నందుకు. అంటే మేము లంచ్ ఎక్కడో చేయాలనుకున్నాము, కానీ దేవుడే మాకు ఇక్కడ రప్పించుకున్నాడు. సో మధ్యాహ్నం 1 గంటకు దర్శనం చేసుకొని ఇక్కడ మంచిగా తనివి తీరా భోజనం చేసుకున్నాం. చూడండి ఎలా వాళ్ళు వడ్డిస్తున్నారో. మన దగ్గర ఎలా అయితే ఇండియాలో మనం కూడా సేమ్ చేస్తాం కదా, సేమ్ అంట ఇండియన్ పీపులే, కాకపోతే వాళ్ళు తరతరాల నుంచి ఇక్కడ సెటిల్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు చాలామంది. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వెళ్ళి వాళ్ళు ఇక్కడ బర్త్ అండ్ బాటమ్ ఇక్కడే ఉన్న పీపుల్ అనమాట. కాకపోతే ఇండియా తమిళ్
వాళ్ళ యొక్క కట్టుబొట్టు ఉంటుంది. తమిళనాడులో ఎలా ఉంటుందో మన ఇండియాలో వీళ్ళు సేమ్ అన్నమాట. సో అందరూ వైట్ రైస్ తగినంత మంచిగా పెడుతున్నారు. పప్పు, సాంబారు అండ్ వడ అండ్ ఒక కర్రీ, పాపడు, తర్వాత అన్నీ కూడా మనకు నచ్చినటువంటి ఫుడ్ అనమాట. ఇది మేము మలేషియాలో ఫుడ్ కోసం చాలా బాధపడ్డాము. అంటే అంత మంచి ఫుడ్ మాకు దొరకలేదు, ఇండియన్ ఫుడ్ ఎక్కడైనా కూడా. కానీ ఇక్కడ చివరి రోజు మాకు మంచి ఫుడ్ దేవుడే పిలిచి మాకు ఫుడ్ తినిపించి పంపించిండు అన్నట్టు ఫీలింగ్లో ఉన్నాం మేము. సో మంచి ఫుడ్ ఇక్కడ మేము ఆస్వాదించాము. ఇది పన్నీర్ బటర్ మసాలా చూడండి ఎంత చాలా బాగుంది. ఇది పప్పు, కర్రీ అన్ని విధాలుగా కొంచెం కొంచెం తిన్నాము, చాలా బాగుంది. సో పాపడు, తర్వాత లాస్ట్ పాయసం కూడా మేము అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు, అందరూ కూడా పీపుల్స్. మేము కూడా అలాగే హ్యాపీగా చూడండి మా ఫ్రెండ్స్ ఇక్కడ మేము ముగ్గురం కూడా మంచి భోజనం తనివి తీరా తీసుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఫ్రెండ్స్ కూడా. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ప్రాంగణంలో కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని తింటుంటే చూడండి ప్లేట్లో నిండుగా. ఇక్కడ చూడండి విదేశీ పర్సన్కు ఈయన ఇక్కడ మలేషియన్ పర్సన్ అనమాట, మలేషియన్ హిందూ అంతా ఈ టెంపుల్కు ఇక్కడున్న కల్చర్కు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. అంటే ఒక ఇంగ్లీష్ పర్సన్కు ఈ మలేషియన్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి, చాలా బాగుంది కదా. Brahma, Vishnu, Shiva is the destroyer, Brahma is the creator, Vishnu is the preserver or something. So these 10 forms is another form of Shiva, Vishnu. I think you should slowly go and lie down and get it first. Nice explanation. No, please. You are from? The Netherlands. You? Hi. I am Hold from on. India. Oh, which part? No? Hyderabad. Yeah. Nice to meet you. Nice to meet you. Same. Hi. Hi. Thank you. Bhagavad Ki Jai. Yeah. Go to my Right. Okay, take care. Sorry. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు దీపారాధన అందరూ కూడా అక్కడ దీపాలు తీసుకొని వచ్చి ఇక్కడ ముట్టించి వాళ్ళ కోరికలు అంటే తన ఇష్ట దైవాన్ని కోరుకొని ఇక్కడ పూజిస్తున్నారు. సో ఇక్కడంతా కూడా చూడండి లోపల నుంచి వెళ్ళి వ్యూ ఇది. సో చాలామంది కూడా విదేశాలు నుంచి వచ్చి కూడా విదేశీ పీపుల్స్ చూస్తున్నారు చూడండి. గుడి ప్రాంగణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది నేను దర్శనం చేసినప్పుడు. ఇది చూడండి ఈ గర్భగుడిలో అంటే లక్ష్మి, వరలక్ష్మి ఐ థింక్ అమ్మవారు ఉన్నారు లోపల. చాలా మంచి అనిపించింది, దర్శనం కూడా మంచిగా చేశాము. సో చాలా థ్యాంక్ యూ. సో ఇలాంటి వీడియోలు ఇంకా బాగా చూడాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.